ఎంత వెయిట్ చేసినా త్రివేణి సంగమం నుండి కాళేశ్వరం టెంపుల్ వరకు మాకు అస్సలు బస్ దొరకలేదనమాట. సో అందుకని ఆటోలో వచ్చేసాం. ఇక్కడ మా లగేజ్ అవన్నీ పెట్టుకోవడానికి రూమ్ సర్చింగ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ ఇంకా టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్స్ ఉంటాయన్నమాట. లక్కమన్ సైడ్ లేదు, 2 రూమ్స్ ఖాళీగా లేవు. ఇంత పెద్ద బిల్డింగ్లో ఒక్కటంటే ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. అందుకని చెప్పి మేము ఇక్కడ ఫైనల్గా ఇంకా టెంపుల్ పక్కనే ఉన్న లాకర్స్లో మా లగేజ్ అవన్నీ పెట్టేసి దర్శనానికి బయలుదేరిపోయి కాళేశ్వరంలో నవగ్రహ పూజలు, కాలసర్ప పూజలు ఇలాంటివి చాలా జరుగుతాయి అన్నమాట. కానీ పుష్కరాల టైం కాబట్టి అలాంటి పూజలు కానీ అర్చనలు కానీ ఇలాంటివి ఏం లేవని చెప్పేశారు. టెంపుల్ వాళ్ళు తీసుకున్న ది బెస్ట్ డిసిజన్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ 20 స్టెప్స్కి పెట్టినారనమాట. అది కూడా కూల్ వాటర్. అండ్ ఎవ్రీ కార్నర్లో పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి, కూలర్స్ ఉన్నాయి. సో దానివల్ల హీట్ అనేది ఎక్కువ మాకు తెలియలేదు. సో ఈ సమ్మర్లో బయట ఎంత టెంపరేచర్ ఉన్నా లోపల మాత్రం బాగుంది. అసలు పుష్కరాల టైంలో ధర్మదర్శనం అంటే ఎట్లా అవుతుందో అని అనుకున్నాము. కానీ యాక్చువల్లీ చాలా ఫ్రీ అండ్ హ్యాపీగా అయిపోయింది. ఎందుకంటే హీట్ వేవ్ అనౌన్స్మెంట్లు ఇంకా పుష్కరాలు కదా, ఎక్కువ మంది వస్తారని అందరూ అనుకొని రాలేదనుకుంటా. ఇక్కడ మనం దేవుళ్ళకి ఏదైతే కొబ్బరికాయ కొడతామో ఆ వాటర్ని మళ్ళీ భక్తులకు అమ్ముతున్నారు. అట్లా కొబ్బరికాయలు ఇస్తారని కానీ అమ్ముతారని కానీ నాకు తెలియదు అనమాట. ఇదే నేను ఫస్ట్ టైం చూడటం. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత దర్శనం చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్తే నాకు శివుడిది కళ్యాణ మండపం కనిపించింది అనమాట. నేను ఫస్ట్ టైం చూడటం అని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్తే వెనక నుండి ఒక వాయిస్ వినిపించింది, అమ్మ నువ్వు ఫోన్ లోపల పెట్టు, అట్లా దిగొద్దు అని చెప్పి. సో అందుకని చెప్పి నేను ఇంకా సైలెంట్గా ఫోన్ లోపల పెట్టేసి ఇంకా వీడియోస్ ఇక్కడ నుంచి తీయలేదనమాట. ఈ రోజుకి ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.